ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి 6వ గది తలుపు తెరిస్తే ప్రళయం వస్తుంది, దాని నిండా ఇంకా నిధి ఉంది, ఇంకో 7వ గది ఉంది, వాటి కూడా నిధి ఉంది, అవి తెరిచే ప్రయత్నం చేస్తే ప్రళయం వస్తుంది, ఈ భూమి అంతమవుతుంది అని. ఆల్రెడీ దేశం అప్పుల్లో ఉంది కదా, అంత నిధి ఉన్నప్పుడు తీసి దేశానికి ఎందుకు ఉపయోగించట్లేదు? ధర్మం లేకుండా ఏర్పడితే మనం గనక తీసుకుంటే గనక కంపల్సరీగా మనకి విపత్తులు అనేవి కంపల్సరీగా వస్తాయి. ధర్మబద్ధం లేకుండా అధర్మం చేసేవాడి ప్రతి ఒక్క దానికి కూడా మనం అనుభవించాల్సిందే. సర్పదోషం అంటే కేవలం తాత ముత్తాతలు అంటే వాళ్ళు చంపడం వల్ల ఆ దోషము ఇప్పుడున్న మనకు తగులుతుందా? గత జన్మ పాపాలు కూడా ఇప్పుడు వెంబడిస్తాయా? పూర్వజన్మ యొక్క పాపాలు మనమే అనుభవించాలి, మన యొక్క పితృదేవతల యొక్క పుణ్యాలు పాపాలు కూడా మనమే అనుభవించాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి అందరూ కూడా బాధ్యులే. ఇప్పుడు ఈ సర్పదోషాల వల్ల పిల్లలు కూడా పుట్టరు. అవును. ఈ పిల్లలు పుట్టాలంటే, ఈ ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలి? సర్పదోషం ఉండగానే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం ఏముంది? మనకి శ్రీకాళహస్తి ఉంది. శ్రీకాళహస్తి వెళ్తారు, రాహుకేతు యొక్క పూజ చేసుకుంటారు, సర్పదోషం అయిపోయింది అనుకుంటారు. సర్పదోషాలు అనేవి 3 రకాలు అనేవి. 50 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అదే సర్పదోషాలు ఉంటాయి. సర్పదోషం ఉండడం వల్ల పెళ్లిళ్ళు కూడా కావు. ఈ సర్పదోషానికి ఏమైనా శాంతులు ఉన్నాయా? ఎటువంటి పూజలు చేసుకుంటే పిల్లలు పుట్టిన వాళ్లకు పిల్లలు అవ్వడము, ఇంట్లో డబ్బు నిలవకపోవడం, పెళ్లిళ్ళు కాకపోవడం, దాంపత్య జీవితం సరిగ్గా ఉండకపోవడం, వీటన్నిటికి కూడా ఇప్పుడు సర్పదోషాలే ఈ ప్రభావం ఉందని చెప్పేసి అంటున్నారు. వీటి అన్నిటికీ పరిష్కారం ఎట్లా మరి? సర్పము యొక్క జన్మ నక్షత్రం, ఈ యొక్క నక్షత్రంలో గనక చేసుకుంటే గనక ఆ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం మన మీద ఎక్కువగా ఉంటుంది. కుజదోషాలకి కానివ్వండి, సర్పదోషాలకి కానివ్వండి, ఈ యొక్క క్షేత్రంలో గనక చేసుకుంటే గనక ఎటువంటి యొక్క దోషాలు ఉన్నా కూడా నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో అంటే దోషాలు ఉండడం వల్ల అనేక పనులకి ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పేసి సో అందరు అంటున్నారు. మరి ఈ దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఈ దోషాల వల్ల ఎందుకు పనులకు ఆటంకాలు అవుతున్నాయి? పెళ్లి చేసుకుందామన్నా ఈ దోషమే అడ్డొస్తుంది, పిల్లలు పుట్టాలన్నా దోషం అడ్డొస్తుంది, ఆర్థికంగా బాగుపడాలన్నా దోషాలు అడ్డొస్తాయి. మరి ఈ దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇందులో దోషాలను సర్పదోషాలు అంటారు. అయితే ఈ సర్పదోషాలు, సర్పశాంతులు, మరి వీటికి ఏమన్నా పరిహారం ఉందా? వీటికి ఏమైనా పూజలు ఉన్నాయా? వీటికి ఏమైనా శాంతులు ఉన్నాయా? మరి ఎట్లా తొలగిపోతాయి? సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? సో దాని గురించే ఈరోజు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నేను ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలిదేవరపల్లి సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వచ్చాను. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈ మధ్య కాలంలో దోషాల వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు. దోషాలంటే చాలా రకాల దోషాలు ఉంటాయని తెలిసి విన్నాను. నాకు తెలిసి 273 దోషాలు ఉంటాయేమో మేబీ. సో ముఖ్యంగా ఇందులో అంటే ఎటువంటి దోషాలు నిజంగా మానవులకి ఎక్కువ ఆటంకం కలిగిస్తున్నాయి? ఆ దోషాల వల్ల ఎందుకు పనులు కావట్లేదు? ఈ దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి అసలు? మొట్టమొదటిగా కూడా అందరికీ కూడా వారాహి నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. మీరు ఇందాక అన్నారు దోషాలు అని. దోషాలు అంటే మనకి పితృదోషాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయి, నవగ్రహ దోషాలు ఉన్నాయి. వీటిలో అత్యంత నవగ్రహ దోషాలు అనేవి మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వాటి వల్ల మనకు పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. వీటిలో కల్లా మనకి బాగా ఇబ్బంది పెట్టేవి మనకి ఏమిటయ్యా అంటే కనుక సర్పదోషాలు, పితృశాపాలు. ఈ రెండింటి వల్ల కూడా మానవుడు అనేవాడు తన యొక్క జీవన శైలిలో ఎప్పుడైతే గనక ఉత్పన్నం కావాలి అంటే మనం ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే గనక ప్రతి ఒక్క విషయానికి కూడా ఎంత కష్టపడ్డా సరే కూడా పైకి రాకపోవటము, ఇంటికి రాగానే కూడా మనకి మనశ్శాంతి ఉండదు, దాంపత్రుల యొక్క మధ్యలో మనకి అన్యోన్యత ఉండదు, సంతానం ఏర్పడదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా వారికి పెళ్లి కాకపోవటము,
ఇవన్నీ కూడా మనకి సర్పదోషాలు లేదా పితృదోషాల్లో బాగా ఏర్పడతాయి. సో సర్పదోషం యొక్క ప్రభావం ఎందుకు అంత ఉంటుంది మానవుల మీద? సర్పదోషము అంటే గనక మనకి అన్ని దేవతలకి కూడా ఆది మూలం మనకి సర్పము. మనకు వచ్చేకల్లా విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది, పరమేశ్వరు దగ్గర ఉంటుంది, అమ్మవారికి ఉంటుంది. ఈ సర్పము అనేది ఎట్లాయా అంటే గనక వంశాలకి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎట్లా అంటే గనక మన యొక్క పెద్దవాళ్ళు అనగా పితృదేవతలు, పూర్వీకులు, వీళ్ళు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు, మనకి ఇప్పుడంటే ఉద్యోగాలు వచ్చినాయి, అప్పుడు ఏంది మనకి మొత్తం కూడా వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే గనక పొలాల్లో వచ్చిన యొక్క పాముల్ని అవలేలుగా చంపి పక్కన పెట్టేస్తూ ఉంటారు. దీంట్లో వచ్చేగల మనకి 9 రకాల పాములు ఉన్నాయి మనకి. వాటిని మనము నవనాగులు అంటాము. అనంతం, వాసుకి, శేషం, కంబలం, పద్మనాభం అని చెప్పేసి ఇట్లాగా మనం చెప్పుకుంటూ పోతే మనకి 9 రకాల యొక్క సర్పదేవతలు ఉన్నాయి. వీటికి మళ్ళీ వీటిలో కూడా మనం లెక్కేసుకుంటే మళ్ళీ వీటికి 76 రకాలు ఉన్నాయి. ఇవన్నిటి మూలంగా కూడా మనకి సర్పదోషం అనేది ఏర్పడుతుంది. ఈ సర్పదోషం మూలకంగా కూడా ఏమవుతున్నాయ్యా అంటే గనక వంశం ఎక్కి రాదు. అంటే ఏంటంటే గనక మనకి సంతానం ఉంటుంది, ఆడపిల్లలే ఉంటారు, అబ్బాయి ఏర్పడదు. దీనివల్ల కూడా మనకి ఆ వంశం అనేది అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు పూర్వీకులు వెనకట వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు చేసిన అంటే తప్పుల వల్ల ఆ సర్పదోషం మనకెందుకు తగులుతుంది? ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం ఏమిటయ్యా అంటే గనక మా తాతగారు నాకు 30 ఎకరాలు ఇచ్చాడు, నాన్నగారు నాకు 100 ఎకరాలు ఇచ్చాడని చెప్పి మనం చూస్తున్నాం. మనమే ఆలోచిస్తున్నాం అంటే కనుక కేవలం కూడా సంపాదన, ఆస్తులు మాత్రమే చూస్తున్నాం. కానీ పెద్దవాళ్ళ యొక్క పాపాలకి మనమే బాధ్యులము, పుణ్యాలకి కూడా మనమే బాధ్యులం. పాపాలైనా సరే పుణ్యాలైనా సరే కూడా ప్రతి ఒక్కరు దాన్ని పంచుకోవాల్సిందే. ఇది పరమేశ్వరు యొక్క ఆజ్ఞ, అంతే. అది అయితే ఇప్పుడు ఈ అంటే మీరు ఇంతకుముందు సర్పదోషం అన్నారు. సర్పదోషం అంటే కేవలం తాత ముత్తాతలు అంటే వాళ్ళు చంపడం వల్ల ఆ దోషము ఇప్పుడున్న మనకు తగులుతుందా? ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. అంటే ఇప్పుడు 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 మా ఇప్పుడు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన తప్పులు పాపాల వల్ల అంటే పిల్లలు తగులుతాయి, అది వాస్తవం. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డ ఎట్లయితే అన్నారో మన చేసిన యొక్క కర్మానుసారాన్ని కూడా మనం ఎవరు అనుభవించాం. మీరేం తప్పు చేసినా, నేనేం తప్పు చేసినా కూడా ఈ పుణ్య దాంట్లో కూడా మనం బాగానే ఉంటాము. మన పిల్లలు అనుభవించాలి ఇవన్నీ కూడా. గత జన్మ పాపలు కూడా ఇప్పుడు వెంబడిస్తాయా? కంపల్సరీగా, అంతే, కంపల్సరీగా. పూర్వజన్మ యొక్క పాపాలు మనమే అనుభవించాలి, మన యొక్క పితృదేవతల యొక్క పుణ్యాలు పాపాలు కూడా మనమే అనుభవించాలి. ఇది మాత్రం కంపల్సరీగా మనం ప్రతి ఒక్కరు కూడా దీనికి అందరూ కూడా బాధ్యులే. ఓకే, ఇప్పుడు ఈ సర్ప దోషాల వల్ల అంటే పిల్లలు కూడా పుట్టరు. అవును. సో ఈ ప్రభావం కూడా బాగా ఉంటుంది. బాగా ఉంటుంది. మరి ఈ పిల్లలు పుట్టాలంటే, ఈ ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలి? మనకు వచ్చేకల్లా మనకి సర్పదోషానికి మనకి పూజలు అనేక రకాలుగా ఇచ్చారు మనకి శాస్త్రంలో. దీంట్లో వచ్చేకల్లా సర్పదోషంలో వచ్చేకల్లా మనకి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కనుక సర్పదోషం ఉండగానే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం ఏముంది, మనకి శ్రీకాళహస్తి ఉంది. శ్రీకాళహస్తి వెళ్తారు, రాహుకేతు యొక్క పూజ చేసుకుంటారు. ఆ రాహుకేతు యొక్క పూజ మూలంగా కూడా సర్పదోషం అయిపోయింది అనుకుంటారు. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందయ్యా అంటే గనక సర్పదోషాలు అనేవి 3 రకాలు చెప్తాను నేను. ఏమిటయ్యా అంటే గనక కాలసర్పదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, అనంతకాలపదోషం. సర్పదోషం అనేది సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే గనక ఒక జాతకంలో చెరకేగొల్ల రాహుకేతు యొక్క మూలంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్పదోషం ఏర్పడుతూనే ఉంటుంది. ఈ సర్పదోషం మూలకనే కూడా మనకి ఇంట్లో సహజంగా మనకి దంపతుల మధ్య రోజు చిన్న చిన్న యొక్క యువత ఉంటాయి. వాటి వల్ల కాకుండా బాగా తీవ్రంగా ఉండేవి ఉంటాయి. పెళ్లి చేసుకొని విడిపోవటాలు అయిపోయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లీగల్ అఫైర్స్,
ఇవి ఒకటి. మూడు వచ్చే కల్లా మనము ప్రేమించి పెళ్లి చేసుకోవటము, దాన్ని అర్ధాంతరంగా మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోవటము, బ్రేకప్ అవడం, ఇవన్నీ కూడా సర్పదోషాలు వస్తాయి. ఇంకొకటి ఉంది మీకు అనంతకాల సర్పదోషాలు. అనంతము అంటే ఎక్కడ కూడా దీనికి ఫుల్ స్టాప్ ఉండదు, అంతం లేదు. దీనికి ఏమవుతున్నాయా అంటే కనుక మనం చూస్తూనే ఉంటాం కూడా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అదే సర్పదోషాలు ఉంటాయి. సర్పదోషం ఉండడం వల్ల పెళ్లిళ్ళు కూడా కావు. 40-50 సంవత్సరాలు వచ్చిన 40-50 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి కావట్లేదు అంటే గనక వాళ్ళ జాతకం చూడకుండా కూడా మనం చెప్పవచ్చు. మొట్టమొదటిగాని ఈ జాతకానికి వచ్చేసరికి కూడా సర్పదోషాలు ఉన్నాయి అంటే సర్పదోషం వేరు, ఉండే యొక్క స్థాయి వేరు. ఓకే. చాలా మంది రోజు అనేక పూజలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టు శనిగ్రహాలకు, రావుకేతులకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా ప్రతి మంగళవారం, శనివారం పోయి చేస్తూ ఉంటారు. ఇన్ని చేస్తా ఉన్నా కూడా వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవత నిలవదు. అవును. సో దీనికి కూడా ఈ సర్పదోషానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటుందండి. ఎట్లయ్యా అంటే గనక రాహు అనేవాడు ఎక్కడైనా సరే కూడా డబ్బును ఖర్చు పెట్టిస్తాడు. మనం ఇవాళ 10,000 సంపాదిస్తాము, ఇంటి దాకా వస్తుంది, ఇంటి లోపల రాదు. ఉపయోగం ఏముంది? అన్నం వండుకుంటున్నాం, దాంట్లో మనం ఒక ముద్ద తింటే ఉపయోగకరం. మనం మనం ఇది వండుకొని ఆ అన్నం తినే సమయానికి ఇంట్లో ఏదో ఒకటి ఏర్పడుతుంది. ఏమిటి? తల్లిదండ్రి కానీ వాడిని తిట్టడమో, లేదు అంటే కనుక వాడికి ఏమన్నా ఆఫీస్లో ఏమన్నా ఇబ్బంది కలగడమో, మూడు వచ్చే కల్లా భార్యాభర్తల మధ్య తగాదా ఉంటుంది. ఆ వండుకుంది కూడా తిని వెళ్ళడు. ఈ సంపాదన అంతే. రూపాయి జమ చేసుకుంటాడు. 1,00,000 రూపాయలు కాగానే అర్ధాంతరంగా ఉండపరంగా ఏదో ఒక ఖర్చు ఏర్పడుతుంది. దాన్ని ఎక్కడ అనుభవించే యోగం ఉండదు. ఇవన్నిటికీ గల కారణం మెయిన్ గా సర్పదోషాలు. సర్పదోషాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటయ్యా అంటే గనక, ఒకటి ఎంత సంపాదించినా కూడా మనిషి ఎక్కి రాకపోవటము. 2 వచ్చేసరికి కూడా ఉద్యోగాలలో కానివ్వండి, అతను చదువుకున్న యొక్క చదువుకి, అతను చేసే యొక్క ఉద్యోగానికి కూడా ప్రతి ఒక్కడు కూడా అడ్జస్ట్మెంట్ అవుతూ రావాలి, కాంప్రమైజింగ్. ఎక్కడ కూడా నేను ఇవాళ ఇది అవ్వాలి అనుకున్నవాడు వాడు విద్య ఉంటుంది, వాడి దగ్గర దాని తగ్గట్టుగా చేసే యొక్క ఇది ఉంటుంది, పని ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ ఇంప్రూవ్మెంట్ కాదు. పని ఏనది, ఫలితం ఇంకొకటిది. ఇట్లా ఏర్పడుతూ ఉంటాయి. 4 వచ్చేగలు ఏమిటయ్యా అంటే కనుక, ఇద్దరు యొక్క దంపతులు భూమి ఆకాశం మనకి ఎట్లా ఉంటాయి? దూరం నుంచి చూస్తే కనుక చక్కగా బాగున్నాయి అనుకుంటాం, దగ్గర పోయే కొద్ది ఏమవుతుంది? దూరం ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లో అంతే, ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, కానీ ఇంట్లో రోజు ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నిటికీ కూడా ముఖ్యమైనది ఏంటయ్యా అంటే కనుక సర్పదోషాలు. ఇవన్నీ అయిపోతాయి. ఇది స్త్రీలు ఉన్నారు, వీళ్ళకి వచ్చేసరికి కూడా మనకి PCOD ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి కూడా సర్పదోషాలు. అయిపోయిన తర్వాత మనిషి అనేవాడు అకాల మరణాలు అంటే ఎట్లయ్యా అంటే కనుక, మనకి ఇప్పుడు చూస్తున్నాం రోజు మన ఇవాళ ఆత్మహత్యలు, ఒక అమ్మాయిని ప్రేమించి మనం చనిపోవటము, లేదు అంటే కనుక వాడికి చదువులో ర్యాంకులు రాక చనిపోవటము, ఇవన్నిటికి కూడా కారణం అవే. ఇంకోటి వాహన ప్రమాదాలు. రాహు ఉన్నాడంటే కనుక మనకైనా సరే కూడా ఆ రోజు మనకి కంపల్సరీగా కూడా బండి యాక్సిడెంట్ అవుతుంది. దానికి కారకుడు ఎవరంటే రాహు. ఈ మధ్య కాలంలో మనం చాలా విపత్తులు చూస్తున్నాం. ఇప్పుడు కుటుంబంతో సరదాగా అందరు కలిసి ఏదో టూర్కో, పిక్నికో, మొన్న పహల్గామ్ దాడి చూసాం, అక్కడికి ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం కాలక్షేపానికి అడిగి వెళ్ళారు. సడన్ గా కుటుంబాలన్నీ బలైపోయాయి. సో వాళ్ళ చేతిలో బలైపోయారు. కట్ చేస్తే మళ్ళా మొన్న మనకు ఏంటిది జరిగింది కుంభమేళలో కూడా చాలా మంది చనిపోయారు. అదే నెక్స్ట్ మొన్న ఏరోప్లేన్ అది కూలడం ఏమో, అది కూలడం వల్ల అందులో ఉన్న 41 మంది 241 మెంబర్స్ చనిపోయారు. వాళ్ళు ఆ కూలిపోయిన ఏదైతే స్థలం ఉందో వాళ్ళు మధ్యాహ్న సమయంలో ఆనందంగా కూర్చొని భోజనం చేస్తుంటే అనుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయారు.
ఇలా అంటే మరి ఏంటి, ప్రకృతి ప్రళయం ఏమన్నా దాగి ఉందా, లేకుంటే ఇదంతా మనం చేసుకున్నటువంటి అంటే మనం చేసిన తప్పులకి ఈ దోషాలన్నీ మనల్ని ఏమన్నా వెంబడిస్తున్నాయా? ఒకటి ఏమిటంటే గనక మనం ఉన్నది ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. కలియుగము అంటేనే కూడా పాపయుగం. ఇవా కలియుగంలో పుణ్యం అనేది ఎత్తుక్కోవాలి, పాపం అనేది వద్దంటే వస్తుంది మనకి ఇవాళ. అవును. మనం ఎందుకయ్యా అంటే గనక ఒకటి మన యొక్క పొట్టకుట్టు కోసం కావచ్చు, లేదంటే కనుక మన యొక్క అవసరాలు కావచ్చు, కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నాము, దానికి అందరం కూడా ఇది. అంతకంటే ముఖ్యం ఏమిటయ్యా అంటే కనుక మనము ప్రకృతిని ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాము, చెరువు కనబడితే మనమే కబ్జా ఇల్లు కట్టుకుంటున్నాము. చెట్లు ఎక్కడ పెంచుతున్నామా? లేదు. మానవ తప్పిదాలు వేరు, ప్రకృతి యొక్క వైపరీత్యం వేరు. మన పాపాలని మనం అనుభవిస్తున్నాము. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ బొటానికల్ కి సంబంధించిందంటే ఒక పెద్ద అడవి, అంటే ఒక చిన్న అరణ్యం ఉంది. అవును, అక్కడ ఎన్నో అది నైట్కి కొన్ని వందల బుల్డోజర్లు పెట్టి ఆ అడవిని అంతా స్మాష్ చేయడం వల్ల కొన్ని వేల పాములు చనిపోయినాయి. రోడ్ల మీదకి వచ్చి వాహనాల కింద పడి చనిపోయినాయి. అక్కడ ఉన్న వన్యప్రాణులు చనిపోయినాయి, ఇళ్లలోకి వచ్చేసినాయి. అంటే ఇది కూడా ఒక పాపమే కదా? ఒక పాపమే. కానీ ఇక్కడ వచ్చేసరికి కూడా ఏమవుతున్నాయా అంటే గనక ప్రజలకు ఉపయోగకరమైన పని ఒకటి చేస్తున్నారు. రెండో వచ్చేసరికి ఏంటంటే కనుక జీవహింస అనేది ఎక్కడైనా పాపం, అది కూడా కొంచెం మనం అనుభవించాల్సి వస్తుంది. ఒకటి రాజా రాష్ట్రకృతం పాపం, రాజపాపం పురోహితం. మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు అని, అన్ని పదవుల్లో కన్నా కూడా అత్యంతమైన పంచపాపాలు 5 ఉన్నాయండి. రాజరికం, పురోహితం, అర్చకత్వం, కరణికం, ధర్మగత్వం. ఈ 5 కూడా మహాపాపాలు. ఎందుకయ్యా అంటే గనక ఒక రాజు ఒకడికి న్యాయం చేయాలంటే గనక ఇంకోటికి అన్యాయం చేయాల్సిందే. ఇందాక మీరు అన్నారు ఆ చెట్లన్నీ కొట్టేశారండి, మరి తప్పు కదా అన్నారు. 10 మంది ఉపయోగపడాలంటే ఒక నాశనం చేయాలి. అవునా? అయిపోయింది. రాజు ఇంకోటి ఏం చెప్పా మీకు నేను, ధర్మగత్వ. ఒక దేవాలయాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, ఒక ఎమ్మెల్యే గుడి దగ్గర రాగానే ఏం చేస్తారు, అందరు ఆపేసా ముందే ఆయన పంపిస్తున్నాం. అవును. ఎందుకయ్యా అంటే గనక రేపు పొద్దున మళ్ళీ వాడికి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. అది పాపమా కాదా? పురోహితం అంటే మా వృత్తి. అందరూ అనుకుంటారు అయ్యగారికి బాబు రోజు దేవుడి దగ్గర ఉంటారు, చక్కగా పూజలు చేసుకుంటారు, చక్కగా ఉందంటారు. పురోహితము అంటే గనక పురమునకు హితం పలుకువాడు పురోహితుడు. ఈ యొక్క పురం అంటే ఏంటి, మనకి ఒక ఊరికి ఆ ఊర్లోని యొక్క జనాలకి అందరికీ కూడా మంచి చెప్పేవాడు ఎవరయ్యా అంటే వీడు పురోహితుడు. కానీ ఈ పురోహితుడు ఏం చేస్తాడు, మీకేమైనా దోషాలు ఉంటే దానం తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? పురోహితుడు తీసుకోవాలి. మీకు శని భగవాన్ చెప్పేసి కూడా మీరు నూలు దానం ఇచ్చారు, బానే ఉంది, మీకున్న శని పోయింది. మరి ఇప్పుడు ఈయనకేం కావాలి? పురోహితుడికి దానం చేసినాం కదా. మీరు దానం చేయడం వల్ల అతనికి శని పోయింది. ఇప్పుడు ఆ శని ఏం తీసుకున్నాడు కదా, అతనికి వచ్చినట్టు కదా. మరి అది పాపమా పుణ్యమా? పాపమే. అంటే మీ పాపాలన్నీ మోసేవాడు ఎవరు? పురోహితుడు. ఈ 3 అయిపోయినాయి. ఇంకోటి ఏంటి మనకి, కరణికం. ఇప్పుడంటే మనకి లేదు, ఇంతకుముందు ఉండేది. మీకు ఐడియా ఉందో లేదో, కరణాలు అని చెప్పేసి మనకి ఊళ్ళో పొలాల లెక్కలు వస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, లెక్కల్ని అటు ఇటు చేసేవాళ్ళు. అది అంటే ఏంది, జనా సొమ్ము తినేవాడిని ఏమంటారు, పాపాత్ముడు. అయిపోయింది. 4 ఏంటిది, రాజరికము, ధర్మగత్వము, కరణికము, పురోహితము, అర్చకుడు. అన్నిటికన్నా కూడా మొట్టమొదట బలిపశు ఎవరయ్యా? మొట్టమొదటి అంటే అర్చకుడే. ఎలా అంటే గనక ఉత్సవాలు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ సకల మర్యాదలు చేస్తే ఇబ్బంది ఉండదు. చేయకపోతే మొట్టమొదటి యాక్షన్ ఉండదు ఎవరి మీద? అర్చకుడి మీదే. అది ఒకటి. రెండోది ఏంటంటే గనక జనాభా ఎక్కువ ఉన్న రోజుల్లో మనకు వచ్చే కల్లా మనకి అర్చనలు మనకి 4 సమయాలు ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. ఈ 4 సమయాల్లో అర్చన చేయాలి. ఒక ఉత్సవాలు వచ్చినప్పుడు మనకి వస్తాయి, మనకి ఫోటో కాల్స్ వస్తాయి. అప్పుడు వీటన్నింటినీ కూడా మనం కుదిర్చుకుంటాం. అదొకటి. అర్చకులు ఎప్పుడు కూడా మంత్రం దైవాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం. ఈ అర్చకులు కూడా రోజు చేసే పూజా విషయాల్లో వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అవంతా కూడా మనకి పాపకారంగా పడుతుంది. ఇవన్నీ కూడా పంచపాపాలు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అన్నారు అవన్నీ చెట్టు కొట్టేశారు కదండి, చనిపోయినాయి కదండి అన్నారు.
ఒకరికి మంచి చేయాలంటే ఇంకొకరికి చెడు చేయాలి. అక్కడ మనకి 10 మందికి ఉపయోగపడే యొక్క పార్క్ అనేది ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఉన్న యొక్క జీవాలని కూడా పంపించే క్రమంలో కొన్ని మరణించాయి, కొన్ని దెబ్బలు తగినాయి, కొన్ని ఏమో వాటి దారి చూసుకున్నాయి. వాటి గురించి సంబంధం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఏమిటయ్యా అంటే గనక ప్రకృతిని మనం ఎప్పుడు కూడా హింసించకూడదు. ఆ ప్రకృతి ఎప్పుడైతే కనుక మనం కనుక హింసిస్తున్నామో ఆ రోజే కూడా మన యొక్క పతనం అనేది స్టార్ట్ అవుతుంది. అందువల్ల మనకి ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఓకే. అది ఇప్పుడు ఈ సర్పదోషానికి అంటే ఏమైనా శాంతులు ఉన్నాయా? ఉన్నాయి. ఎటువంటి పూజలు చేసుకుంటే ఈ పిల్లలు పుట్టిన వాళ్ళకు పిల్లలు అవ్వడము, ఈ ధన ప్రభావం అంటే ఇంట్లో డబ్బు నిలవకపోవడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఇటు దాంపత్య జీవితం సరిగ్గా ఉండకపోవడం, సో వీటన్నిటికి కూడా ఇప్పుడు సర్పదోషాలే ఈ ప్రభావం ఉందని చెప్పేసి అంటున్నారు. వీటి అన్నిటికీ పరిష్కారం ఎట్లా మరి? సర్పదోషాలు అనేటువంటి వాటికి పరిష్కారం అంటే గనక దీన్ని పరిష్కారము అంటం కన్నా కూడా మనకి దారి చూపించేది అనుకోవాలి. ఓకే. ఎందుకంటే గనక ఏది చేసినా కూడా మనకి ఒక సంస్కరణ ఉంటుంది. సంస్కరణ అంటే గనక మనిషి చనిపోతే గనక రకరకాలు చేపిస్తాం మనం సంస్కరణలు. అట్లానే కూడా వీటికి కూడా ఏంటంటే గనక మన యొక్క వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే గనక ఈ యొక్క పాములు హింసించారా, పొట్టలు తవ్వారా, అవన్నీ కూడా మనం చూడలేదు, మనకు తెలియదు. వీటిలో గనక మనకి ఏవైనా ఉంటే గనక దోషాలన్నీ గనక మనం గనక గుర్తించగలిగితే గనక వాటికి మనకి ఆశ్లేష బలి అనేది ఉంటుంది. అంటే పుట్టను దోవినా కూడా దోషం పాపం అంతేనండి. ఇప్పుడు మనం ఎంతో ముద్దుగా కట్టుకున్నాం ఒక ఇంటిని, వచ్చి ఒకడు కూలగొడతాడు. కొట్టప్పుడు మీకు కోపం వస్తుందా రాదా? ఎందుకు రాదు? అదే పరిస్థితి. మీకు ఇప్పుడు మీకు ఒకటి యువత మీకు అందరం లేదు, మీరందరూ కూడా పుణ్యం అనుకుంటారు. ఇప్పుడు ఎప్పుడంటే మీరు పాపం అవుతుంది. ఎట్లా అంటే కనుక ఇప్పుడు మనకి వస్తుంది ఏంటిది నాగుల పంచమి అని. పంచమి మనం ఏం చేస్తాము? పాలు పోస్తాము. పుట్టగానే పడితే పోయి పాలు పోస్తాము. పాలు అనేది కొద్దిగా చల్లాలి మాత్రమే. అవును. అందరూ ప్యాకెట్లు పోస్తారు, డ్రమ్ములు పోస్తున్నారు. ఈ గుడ్లు కూడా ఎన్ని వేస్తారు. ఒకటి, పాముకి చెవులు ఉండవు, తన యొక్క నేత్రాలే పాముకి ఇవి. తన చూపు ఎక్కడైతే కనుక పడుతుందో అంత దూరం వరకు కూడా పాముకి వినిపిస్తుంది. శాస్త్రం అది. పాము చూపు ఇక్కడి నుంచి కనుక కిలోమీటర్ వచ్చిందంటే కనుక దాని యొక్క మన కిలోమీటర్ దూరంలో మనం ఏం చేస్తున్నామో మొత్తం దానికి వినపడుతుంది. అటువంటిది ఆ పాము చేవల దగ్గర నుంచి కూడా ఆ ఇంటిని ఆవాసంగా తీసుకుంటుంది. ఆవాసం తీసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే కనుక పాము మీద భక్తి ఉండాలి, కానీ భక్తి పేరుతో లేదు దాన్ని హింసించకూడదు. ఇవాళ మనం చూస్తున్నాము, నాకు కొంచెం రాగానే కూడా పుట్టలో పాలు బయటను తప్పని నేను చెప్పను. పాలుని ఎంత పోయాలి, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పోయాలి. ఏకంగా ప్యాకెట్లు లేదంటే కనుక కానిపడం ఏమవుతుంది, ఆ పుట్టంతా కూడా కరిగి ఏమవుతుంది, దాని యొక్క నివాసం మొత్తం కూడా నాశనం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, పాములు మనకి అనుగ్రహం వచ్చిందా, ఆగ్రహం వచ్చిందా? ఆగ్రహం వస్తుంది. అవే కదా మనకి తెలియక పొరపాట్లు అవన్నీ. సో అది కూడా పాపమే. సో అది కూడా ఒక దోషం లాగా తగులుతుంది. ఏదైనా కూడా మితిమీరిన భక్తి ఎక్కడ పనికి రాదు. భక్తి ఉండాలి. ఆ భక్తి ఎట్లా ఉంటుందయ్యా అంటే ఇప్పుడు రోజు నేది అందరిని అన్ను, కేవలం కొంత మాత్రమే అంటాను. ఈ యొక్క పాలన్నీ కూడా డబ్బాలు పోయడం వల్ల ఏమవుతుందంటే కనుక దాని యొక్క నివాసం అంతా కూడా పాడైపోతుంది. వాటి మూలంగా కూడా మనకి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి. పాము ఉంటే ఏమవుతుంది, మనకి కొన్ని జీవులు హింసిస్తాయి. ఆ పాము నమ్ముకొని ఇంకోటి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి ప్రకృతిలో యొక్క సూక్ష్మ జీవులన్నీ కూడా నశించిపోయి మానవుడి యొక్క మనుగడకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. దాని లింక్ ఇది సైంటిఫిక్ గా చూసినా కూడా. అటువంటి మనం వాటిని హింసిస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం చూస్తాం కూడా పంచు రాగానే బొట్లో పెట్టుకొని వస్తారు పాముల్ని. అది హింస కాదా? అవి ఈ సర్పదోషాల నుంచి మరి బయట ఎట్లా పడవచ్చు? సర్పదోషాలన్నీ కూడా బయటపడటానికి మనకి రెమెడీ అనేది మనకి 3 రకాలు ఉన్నాయి సార్. ఒకటి, చిన్న దోషాలు అంటే చిన్నదని కాదు, మన యొక్క జాతకంలో ఉండే యొక్క దోషాల్లో కనుక అత్యల్ప దోషాలు ఉంటే కనుక మనకి శ్రీకాళహస్తి చాలా మంచిది, చక్కగా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే కూడా దేవాలయంలో నాగ ప్రతిష్ఠ
ఇప్పుడు ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో ఏంటంటే కనుక నాగ ప్రతిష్ఠ అంటే కనుక దేవాలయాలు ఎక్కడా కూడా జాగాలు లేవు. ఉన్న జాగాలు ఆక్రమించుకుంటున్నారు, లేని జాగాలు ఉన్న దేవుని సరిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక దేవుని పెట్టామంటే కనుక మళ్ళీ దాన్ని నిత్య పూజ చేసేవాళ్ళు కావాలి. ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. వీటన్నిటికన్నా కూడా అత్యంత సులభంగా ఉండేది మనకి కూడా బాగా కూడా మనకి ఫలితం ఇచ్చేది ఏమిటయ్యా అంటే మనకి ఆశ్లేష బలి అని వస్తుంది. ఈ ఆశ్లేష బలి అనేది కేవలం కూడా మాసానికి ఒకసారి మాత్రమే ఉంటుంది. అది కూడా ఎప్పుడయ్యా అంటే గనక ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజు మాత్రమే చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది మీరు అడగచ్చు ఏమని అంటే గనక గురువు గారు ఓన్లీ ఒకరోజు చేసుకోవాలా, మిగతా రోజులు చేసుకోవచ్చా చేసుకోకూడదా అని. మిగతా రోజులు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గనక ఆశ్లేష అనేది సర్పము యొక్క జన్మ నక్షత్రం. ఈ యొక్క నక్షత్రంలో గనక చేసుకుంటే గనక ఆ యొక్క నాగదేవత యొక్క అనుగ్రహం మన మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్లే కూడా దీని పేరు కూడా మనకేం పెట్టారు, ఆశ్లేష బలి అని పెట్టారు. బలి అంటే లేదు మళ్ళీ దీనికి ఏదో మళ్ళీ లేదు మీరు అనుకోవచ్చు కూడా దున్నపోతులను కొయ్యాలా మేకలను కొయ్యాలని, అవేం ఉండదండి ఇక్కడ. సో మరి ఈ ఆశ్లేష బలి ఈ పూజ విధానం ఏంటి, ఎంత టైం పడుతుంది, ఎక్కడ చేస్తారు? ఈ ఆశ్లేష బలి అనేది మనము సహజంగా మనకి ఇప్పుడు మనకి అందరంగా ఉండాలంటే మనకి కుక్కి అనే యొక్క క్షేత్రం మనకు ఉంది కర్ణాటకలో. సుబ్రహ్మణ్య స్వామి. అవునండి. అక్కడ ఏముందంటే మనకి ఎంత సమయం అంటే జనాభా ఎక్కువ అవడం వల్ల కూడా వాళ్ళంతా చేయలేకపోతున్నారు. మనకి అక్కడ సూక్ష్మంగా అయిపోతుంది. మేమేం చేస్తున్నాం అంటే కనుక మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత గొప్ప క్షేత్రం మనకి ధర్మపురి ఉన్నది. ఓకే, అంటే ధర్మపురంలో ఎందుకు చేసుకోవాలి, మిగతా ఆలయాలు ధర్మపురంలో ఎందుకు చేసుకోవాలి అంటే గనక సహజంగా ఎక్కడైనా సరే కూడా పైనుంచి నీళ్లు కిందకు వస్తాయి. ఎట్లాగా పడమర నుంచి తూర్పుకి, లేదంటే గనక దక్షిణం నుంచి ఉత్తరానికి వస్తాయి. ఇక్కడ వచ్చాక మనకి ఇక్కడ గోదావరి నది మనకి ఇక్కడ దక్షిణ వాహిని ఉన్నది. అది ఒకటి. రెండు వచ్చేకల్లా మన తెలంగాణ రాష్ట్రంలో 2 క్షేత్రాలు ఉన్నాయండి. అందరూ మనకి ఎక్కడికో వెళ్తాం, అన్ని మన దగ్గరే ఉన్నాయి. ఒకటి ఏమిటయ్యా అంటే మనకి దక్షిణ కాశీ ఏంటిది మనకి ఇక్కడ కాళేశ్వరం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకోటి ఏముందయ్యా అంటే మనకి ధర్మపురి. ఎక్కడ పోయినా కూడా మనము యమధర్మరాజుని మనము దగ్గర రానియం. ఎందుకయ్యా అంటే కనుక ఆయన వస్తున్నారంటే మనకి మృత్యుభయం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ గుళ్ళోకి వెళ్ళామంటే మొట్టమొదటి నమస్కారం చేసుకోవాల్సింది ఆయనకి, యమధర్మరాజుకి నమస్కారం చేసుకున్న తరువాతే మనము ఆ దేవం లోపలికి వెళ్ళాలి. అంటే యముడు అంటే మనకి పాపపుణ్యాలన్నీ కూడా హరించేవాడు, మన పాపాలని కాపాడేవాడు ఎవరయ్యా అంటే యమధర్మరాజు, ఆ పక్కన యొక్క ఈయన నరసింహస్వామి. అంతేకాకుండా ఈ యొక్క కుజదోషాలకి కానివ్వండి, సర్పదోషాలకి కానివ్వండి, ఈ యొక్క క్షేత్రంలో గనక చేసుకుంటే గనక ఎటువంటి యొక్క దోషాలు ఉన్నా కూడా వెళ్తే చెప్పేది మనకి అక్కడ యొక్క దీంట్లో ఉంది, మనకి పురాణంలో ఉన్నది. అంతేకాకుండా ఆ క్షేత్రంలో కూడా ఈ యొక్క కుజదోషాలకి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి గోదావరి నది తీరంలో చేసుకోవడం అనేది కూడా చాలా విశేషమైనది. ఇవన్నీ కూడా మనము అక్కడే చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఓకే, సో ఇది ఎంత టైం పడుతుంది? సుమారుగా ఇది 5 గంటల సమయం పడుతుంది. ఇది ఈ యొక్క పూజ విధానం కానివ్వండి, ఆవాహన కానివ్వండి, ఆ పూజ విధానం మొత్తం కూడా ఈ యొక్క నవనాగ దేవత ఆరాధన మొత్తం చేసుకుంటూ వస్తే కనుక మనకి ఇది వచ్చాక మనకి 5 గంటల సమయం ఏర్పడుతుంది. ఈ యొక్క 5 గంటల సమయంలో కనుక మనం కనుక చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి యొక్క ఇబ్బంది లేకుండా వారి యొక్క జీవితంలో కూడా సర్పదోషాలన్నీ కూడా నివృత్తి చేసుకొని అన్ని సౌఖ్యాలన్నీ ఏర్పడతాయి. సో ఏ సమయంలో చేసుకోవాలి ఈ పూజ? ఇది వచ్చేసరికి కూడా ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో చేసుకోవాలి. అది కూడా ఉపవాసంతో చేసుకుంటే మంచిది. మరి ఈ సర్పదోషాల నుంచి బయటపడాలంటే మీరు దానికి పూజా విధానం చెప్పారు, మరి చాలా మందికి తెలియదు. ఫైనల్గా మరి వీటి నుంచి బయటపడడానికి వాళ్ళకి ఇంకేం చెప్తారు? ఈ యొక్క సర్పదోషాలకి నివృత్తి ఉన్న వాళ్ళు కానివ్వండి, దాని గురించి తెలుసుకోవాలనుకున్న కానివ్వండి, నా యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా నేను చెప్పగలను. అదేవిధంగా కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం కావాలనుకున్న వాళ్ళు కనుక నాకు ఫోన్ చేసి కనుక నాకు చెప్పినట్టయితే కనుక నేను అన్ని కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళకి అన్నిటికీ కూడా పూజా సామగ్రి మేమే ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ మనకి వచ్చే నెలలో ఈ మంత్ ఎండింగ్ లో 26వ తారీఖు ఉన్నది. ఆ రోజు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా అన్ని విధాలు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాము. ఈ యొక్క పూజా కార్యక్రమం కావాలనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తే కనుక
దానికి మొత్తం పే చేసి దాని ప్రకారం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పాము మన పడిపి పగబట్టినా కూడా అది మనకు దోషమేనా? ఉంటుంది. ఇప్పుడు మనం తెలియక రోడ్డు మీద ఏదో చైన్లోనో పోతా ఉంటాం, తెలియక చేసింది వేరు, తెలిసి అందుకే అలా తొక్కిన పగబెడుతుంది ఉంటుంది ఉంటుంది అందుకే మనం చెప్పుకుంటాం. అక్కడ చాలా మంది నేను చూసిన ఇట్లా నన్ను నాగంపాంగ్ పగబట్టింది అనేసరికి అయ్యో పగబట్టింది అయ్యో ఇక మనకు పాపం తగులుతుంది, లేకుంటే పూజ చేసుకోవాలి, లేదంటే ఏదో ఒక టైంలో నిన్నది కాటేస్తుంది, అది నీకు ఈ దోషం పోవాలంటే ఏదో పూజ చేయాలంటారు. అందుకే మనం చూద్దాం ఏమని, జ్ఞానత అజ్ఞానత అంటే ఏంది అక్కడ, తెలిసి తెలియక చేసిన తప్పులకి కూడా 4 ఉన్న యొక్క సర్పదోషాలు పోవాలని పేసి కూడా మనం ఈ పూజా కార్యక్రమం చేసుకుంటాం. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే వెనకట చాలా మంది రాజులు నిధులు ఒక విగ్రహాల కింద, ఉంటాయి గుళ్ళ కింద, లేదంటే భూములలో పాతి పెట్టేసారు. వెనకడ బ్యాంకులు లేవు కాబట్టి వెనకడ రాజులు ఒక 3 ఫీట్లు తోమి ఇక్కడ గుడి కిందనో విగ్రహాల కింద ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో ఆ నిధి అనేది ఒక్కొక్క దగ్గర చోట బయటపడుతుంది. కొన్ని చోట్ల నిధి తీద్దామని పోతే సర్పాలు అడ్డు వస్తున్నాయి. ఆ సర్పాలు అడ్డు వచ్చినా కూడా ఆ సర్పాన్ని కూడా అడ్డు తొలగించే శక్తులు కూడా ఇప్పుడు చాలా మంది దగ్గర ఉన్నాయి. మరి అట్లేమన్నా ఆ సర్పానికి అడ్డుపోవడము, సర్పాన్ని తీసుకోవడం చేస్తే అది కూడా శాపంగా మారుతుంది, అది కూడా దోషంగా ఉంది. 101% అండి. నిధి పెట్టారు అంటే గనక ఆ నిధి దేనికి పెట్టారు? కాపలాగా పెట్టారు. మన ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డు పెట్టాము, ఆ సెక్యూరిటీ గార్డుని చంపి వాడు దొంగోడు లోపలికి వచ్చాడు, అది పాపమా కాదా? పాపం. సేమ్ అంతే. ఓకే, మనం మానవులం కాబట్టి ఇప్పుడు మనకు అసలు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇది ఉండేవి, ఇంతకుముందు ఏముండేవి మనకి. సో ఇప్పుడు ఆ ఉన్న అంటే నాగబంధనాన్ని కూడా తీసేసే వ్యక్తులు కూడా తయారయ్యారు. ఇప్పుడు మీరు అన్నారు నాగబంధన తీసే యొక్క వ్యక్తులు ఉన్నారని, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం తీసుకుంటే తప్పే ఉండదు. ఏదైనా సరే కూడా ధర్మబద్ధం చేసిన దానికి ఏ దోషాలు ఏర్పడవు. ధర్మబద్ధం లేకుండా మనము అధర్మం చేసేవాడి ప్రతి ఒక్క దానికి కూడా మనం అనుభవించాల్సిందే. ఓకే, నాగబంధనం ఉన్న వాటిని మనం తీయచ్చు. అది ఎట్లయ్యా అంటే గనక తీసే విధానం ఉంటుంది, దాని దగ్గర చేసే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించుకోవాలి, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి. వాళ్ళ ప్రకారంగా వెళితే కనుక మనకి ఏ పట్టింపులు ఉండవు. అది లేకుండా మనం పాములను చంపేశాము, కొట్టేశాము, ఎన్ని చేశామంటే మాత్రం దాన్ని మాత్రము ఎవరి కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే. కర్మానుసారం అందరూ బాధ్యులే. ఓకే, చివరిగా అంటే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి 6వ గది తలుపు తెరిస్తే ప్రళయం వస్తుంది, దాని నిండా ఇంకా నిధి ఉంది, ఇంకా 7వ గది ఉంది, వాటి కూడా నిధి ఉంది, అవి తెరిచే ప్రయత్నం చేస్తే ప్రళయం వస్తుంది, ఈ భూమి అంతమవుతుంది అని. అంత నిధి ఉన్నప్పుడు తీసి ఇప్పుడు మనం ఆల్రెడీ దేశం అప్పుల్లో ఉంది కదా, సో అది దేశానికి ఎందుకు ఉపయోగించట్లేదు? మీరు అన్నారు దేశంలో అప్పు ఉంది అన్నారు. ఈ అప్పులో మనం స్వార్థంగా ఎంత వాడుతున్నాము, నిస్వార్థంగా ఎంత వాడుతున్నాము అనేది చూసుకోవాలి. ఇది నేను అందరినీ అన్నాం, ఎవరో 10 మందిలో మంచి వాడు ఉన్న దాంట్లో ఒకనే ఉంటాడు దొంగవాడు. ఇందా మీకు అది నేను ధర్మబద్ధంగా వాడితే ఏ యొక్క ఇదే మనకి ఏర్పడదు. ధర్మం లేకుండా ఏర్పడితే మనం గనక తీసుకుంటే గనక కంపల్సరీగా మనకి విపత్తులు అనేవి కంపల్సరీగా వస్తాయి. ఏదైనా కూడా ధర్మం రక్ష మనం గనక ధర్మబద్ధంగా ఏది చేసినా కూడా అవి మనం రక్షిస్తాయి, కానీ ఎక్కడ కూడా మనలా హింసించవు. ఇప్పుడు 6వ గది తెలిస్తే ప్రళయం వస్తుందని ఎందుకు అంటున్నారు? మరి దానిలో మరి ఏం శాసనాలు ఉన్నాయో ఏమో అవన్నీ మనం క్షుణ్ణంగా చూసుకుంటే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రేక్షక అభిమానులకి, సో మీకు ఎటువంటి దోషాలున్నా, ముఖ్యంగా సర్ప దోషాలు ఉంటే కనుక గురువు గారు చెప్పినట్టు సో ధర్మపురిలో దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ప్రతి నెలలో జరుగుతూ ఉంటాయి. మీకు ఎటువంటి అంటే డౌట్స్ ఉన్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా కింద గురువు గారికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా నేరుగా గురువు గారికి కాల్ చేయండి. మీకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ముఖ్యంగా ఈ దోషాల గురించి, సర్ప దోషాల గురించి మీరు ఒకవేళ పూజలు చేయించుకోవాలనుకున్నా, హోమాలు చేయించుకోవాలనుకున్నా, శాంతి పూజలు చేయించుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్గా గురువు గారిని సంప్రదించండి. ఎటువంటి ఉన్నా కూడా ఆయన దగ్గరుండి అన్నీ ఆయన దగ్గరుండి వాటికి సంబంధించినటువంటి చూసుకొని మీకు పూజలు సంబంధించిన అన్నీ కూడా దగ్గరుండి చేయిస్తారు. సో దయచేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా గురువు గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ గురుజీ. నమస్కారం.